గమనించాలి. దేవుని యొక్క మాటలను కాదు అని జీవించడం, దేవుని హెచ్చరికలను కాదు అని జీవించడం, దేవుని గద్దింపులను కాదు అని జీవించడం, దేవుని యొక్క న్యాయ విధులను కాదు అని జీవించడం, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించడం అంటే అర్థము దేవుని నుండి ఆశీర్వాదాలను, దీవెనలను, ఫలింపును మనం కాదు అని జీవించడమే. అంతే కదండి. దేవుని మాట ప్రకారంగా జీవించేవారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుని మాట ప్రకారం జీవించేవారు గొప్ప ఫలింపును పొందుకుంటారు. దేవుని మాటల ప్రకారం జీవించేవారు దేశం యొక్క ఉన్నత స్థాయిలో నిలుస్తారండి. అంతగా వారు ఫలిస్తారు. అదే దేవుని మాటలు కాదు అని మనం జీవించినట్లయితే ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటాం, దీవెనని ఎలా పొందుకుంటాం, ఎలా వర్ధిల్లుతాం? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని మాటలను మన జీవితంలో ఎప్పుడైతే కాదు అని జీవిస్తామో ఆశీర్వాదాన్ని తప్పకుండా కోల్పోతాం, దీవెనలు తప్పకుండా కోల్పోతాం, నష్టమును పొందుకుంటాం. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా జీవిద్దామండి, దేవుడు కోరుకున్నట్టుగా జీవిద్దామండి, దేవుడు ఆశించినట్టుగా జీవిద్దామండి. దేవుడు ఏ విధంగా జీవించమన్నాడో దేవుని న్యాయ విధులు, దేవుని కట్టల ప్రకారంగా జీవిద్దాం, దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిద్దాం. అందుకు ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దీవెనలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.